ఇస్తున్నాను. మనం దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా, ఎలాగ ఆరాధించాలా, ఎలాగ స్తుతించాలా, ఏ విధంగా మనము దేవునికి సమర్పణ కలిగించి ప్రార్థించాలనే దాన్ని మనం ఈరోజు చూడబోతున్నాము. உபாகமம் 10ஆம் அதிகாரம் 12வது வசனத்தை முதல் தமிழிலும் பிறகு தெலுங்கிலும் வாசிப்போம். தித்தியோபதேச காண்டము 10-12. இப்பொழுதும் இஸ்ரவேலே, நீ உன் தேவனாகிய கர்த்தருக்கு பயந்து அவர் வழிகளில் எல்லாம் நடந்து அவரிடத்தில் அன்பு கூர்ந்து முழு இருதயத்தோடு முழு ஆத்துமாவோடும் உன் தேவனாகிய கர்த்தரை சேவிப்பாய். பிரைஸ் தி லார்ட். இந்த வார்த்தை யாருக்கெல்லாம் புரிந்தது? கை தூக்கலாமா? ప్రైజ్ ది లార్డ్. అన్బు కూర్ందు. ప్రైజ్ ది లార్డ్. సరే, తెలుగులో చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా, మనతో చెప్తున్నా. కాబట్టి అయ్యా నా బిడ్డలారా, ఇశ్రాయేలీలారా, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, హల్లెలూయా, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను, మన దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఆది పితరులుగా మన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోసే కాలంలో ఆయన పేరు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఆయన తండ్రిగా ఉన్నప్పుడు, అయితే ఇక్కడ చెప్తున్న వాక్యం అంటే మనకు బోధిస్తుంది ఈ వాక్యము. నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలంట? ఆయన్ని నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి అంటే ఇలాగొచ్చి మనం ఆరాధించుట. ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని బిడ్డనని అక్కడ గుర్తించి మన సాక్ష్యాన్ని కాపాడుకొనుట. హల్లెలూయా. అలాగే ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, ఆ పైన చూస్తున్నాము, యెహోవాకు భయపడి. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములు అన్నిటిలో నడుచుచు. ఆయన మార్గములు అన్నిటిలో అంటే చూడండి ప్రియ దేవుడి బిడ్డలారా, ఒక వారంలో మన సంఘంలో ఎన్ని ఆరాధనలు తెలిసిన వారు చెప్పండి. ఒక వారంలో మంగళవారం చైన్ ప్రేయర్, శుక్రవారము ఉపవాస ప్రార్థన, ఆదివారము 2 ఆరాధనలు. ఒక వారంలో ఎన్ని రోజులు? 4 ఆరాధనలు జరుగుతున్నాయి. అయితే ఒక్కొక్క వారంలో ఇదిగో ఇట్లాంటి స్పెషల్ మీటింగ్ ఉంటుంది, అలాగే వాగ్దానపు ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఎవరైనా స్తుతి కూడికలు పెట్టుకుంటే అవి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడు? యెహోవాకు భయపడి ఆయన మార్గములు అన్నిటిలో, అన్ని ఆరాధనలకి, అన్ని కూడికలకి మనం ఏం చేయాలి? మార్గములు అన్నిటిలో. స్తుతి కూడిక ఒకరి గృహములు అంటే అన్నిటిలో అక్కడికి మనం వెళ్ళాలా. కొంతమంది అక్కడికి రారు. ఏంటంటే, మా ఇంటికి వచ్చారా వాళ్ళు? మొన్న మేము పెట్టాం కదా మా ఇంట్లో ప్రేయర్, వారు రాలేదు. ఏదో ఒక ఉద్దేశాల్ని, ఆలోచనల్ని దిశ మార్చేది అపవాది శక్తి అది. కానీ అపవాదికి మనం లోనవుతున్నామా, దేవునికి లోనవుతున్నామని కొంచెం అలా మనం ఆలోచించాలా. సరే, మనం దేవునికి లోనై ఉంటే మనం ఆయన మార్గములు అన్నిటిలో ఏం చేస్తాము? ఆయన మార్గములో ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తాము. అనుసరించటం అంటే లోబడి వస్తాము. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ చెప్పుకుంటారులే, వాళ్ళకేం పని అండి, వాళ్ళ డ్యూటీ కదా అనుకొని కొంతమంది రారు. చాలామంది నాకు తెలిసి, ఇక్కడ మీకు తెలీదు, ఏ బిడ్డ ఎలాగా, ఏ విశ్వాసం ఎలాగా, ఏ కుటుంబం ఎలాగని మాకు అంతా బాగా తెలుసు. ఎందుకంటే ఆత్మీయమైన కార్యాలతో కన్నవారివి. శారీరకమైన బిడ్డలు కనేవారు 4 ఉండొచ్చు, ఆ కాలంలో 10 డజన్ మంది కొనుక్కుంటారు. ఈ రోజుల్లో నమ్మ 20 ఏం అన్నట్టుగా ఒక్కటి బిడ్డతో ఉండేవాళ్ళు ఉండరు, 2 బిడ్డలతో. అయితే ఏ బిడ్డ ఎలా తింటుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళతో నడుచుకుంటాం తల్లిదండ్రులవి. అయితే మన సంఘంలో ఉండేవారు ఎలా ఉంటున్నారు తెలుసా అండి? వాళ్ళ ఉద్దేశాలు గొప్పవి అయిపోతాయి. కమిట్మెంట్లు, కమ్యూనికేషన్లు, బుకింగ్లు అయిపోయాయంటే దేవుడి మందిరంలో ఆరాధనలన్నా స్టాప్. విశ్రాంతి దినం మీరు ఏమైనా అనుకోండి. నా చిన్ననాటి దినం నుంచి చూడండి, ఇక్కడున్నాడు పింటుకి ఎంత మా వయసు? షర్విన్కి 5-6 వయసు నుంచి నేను సండే క్లాస్కి వెళ్ళిన దాన్ని. కానీ
ఏ ఆదివారం కూడా నాకు ఆబ్సెంట్ వేయాలంటే వీలు కుదరదండి. ఏంటండి, ఆదివారం అంటే ఒక పండుగ దినము, విశ్రాంతి దినం అంటే ఒక ఆశీర్వదింపబడిన దినము. కానీ ఆ పండుగ దినంలోనే సంఘాన్ని విడిచి, మనం రక్షించబడిన మనకన్నీ ఒక సంఘం దేవుడు ఇస్తే ఆ సంఘాన్ని విడిచి కమిట్మెంట్లకు పోతారు. ఉదయకాలన దేవుని రాజ్యాన్ని వెతకాల. వాక్యం ఏమని సెలవిస్తున్నది? మొదట నా నీతిని, முதல் நீதியும் ராஜ்யத்தை தேடுங்கள், பிறகு எல்லாம் கூட சொல்லலாம். தெரிஞ்சவங்க பிரைஸ் தலா. கூட கேப் இருக்கா? அந்த வார்த்தையில் கேப் இருக்கா? இடைவெளி வருதா? இல்லையே. கூடன்றா ஒட்டிக்கிட்டே வரும் அந்த ஆசீர்வாதம். முதல்ல யாரை தேட வேண்டும்? அவருடைய நீதி என்ற కార్యங்கள். ప్రైజ్ దలా. మొదట నీతిని రాజ్యాన్ని వెతకాల, దేవుని మందిరాన్ని వెతికే వారంగా ఉండాలా. ఆదివారం అయితేనే చాలామంది ఫంక్షన్లు పెట్టుకుంటారు, చాలామంది. దానివల్ల వచ్చే బాధలు పెద్దగా ఉంటాయి, సమస్యలు ఏర్పడతాయి, సమాధానం కోల్పోతాము, జరగని ఒక కార్యాలు జరుగుతూ ఉంటాయి గృహాలలో. పిల్లలకు అనారోగ్యాలు వస్తాయి. ఇవన్నీ మీరు గమనించరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పనులు ఆ రోజు జరగాల, ఆ రోజు మాకు సెలవు, ఆ రోజైతే మాకు కుదిరిద్ది, ఆ రోజైతే మాకు బాగా మంచిగా మేము ఫ్రీగా ఉంటాము అంటే ఉద్యోగాలకి, లోక పనులకి సెలవు పుచ్చుకోరు, దేవుని మందిరానికి మాత్రము ఆబ్సెంట్. ఏంటండి, చాలామంది ఇక్కడే ఉన్నారు మన సంఘపోలు బ్రదర్స్. చాలా ఆదివారంలో అప్పుడు చూడలేమండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అంటున్నది వాక్యము, యెహోవాకు భయపడి ఆయన మార్గములు అన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి, ఏం చేసి ప్రేమించి, ఎవరిని? మన సృష్టించిన సృష్టికర్తని. నీ ప్రేమ ఎక్కడ కనపడుతుందో తెలుసా? నీకు ఎన్ని పనులున్నా, నీకెన్ని కమిట్మెంట్లున్నా, నీకెంతమంది నీకు బుకింగ్లు చేసినా, ఆయన మీద నీకు ప్రేమ, ఆయన పైన నీకు ఉద్దేశం, ఆయన పైన నీకు ఆసక్తి, ఆయన పైన నీకు వాంఛ, ఆయన పైన నీకు దాహం ఉంటే నువ్వు ఆగనే ఆగవు. వాళ్ళకి ఏం చెప్తావు? ఎక్స్క్యూజ్ అడుగుతావు. లేదండి నా నాలుగు పాకల, ఇలా నా జబద్ద ముడిచిట్టు నా వర్వ. నేను చాలామంది మా ఇంటికి, మా పిల్లలు చిన్నవారు మొదలుకొని నా వివాహమైనంత వరకు చూస్తున్న విషయాలు ఏంటంటే, నా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా వాళ్ళకి తెలిసిపోతుంది. ఏంటండి, ఎవరు చుట్టాలు వచ్చినా వాళ్ళకి. ఎందుకంటే ఏం తెలిసిపోతుంది తెలుసు? ఈ అమ్మాయి సండే ఇంట్లో మాకు వంట చేయదు, ప్రేయర్కి దా ప్రాముఖ్యం ఇస్తుంది, ప్రాధాన్యత దేవునికి ఇస్తుంది, వచ్చిన తర్వాత వండి పెడుతుంది. చుట్టాలు రావటానికి కష్టము, తెలిసిన వారు రావటానికి కష్టము, అభినందించి ప్రేమించి స్నేహితులు వచ్చుట కష్టమే. ఎందుకంటే దేవుడి మందిరానికి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? చుట్టుకొని మాతో పొట్టి మందిరానికి రండి. వారు వచ్చిన అంటే నా ముఖం చూస్తారు, చిర్రట్లు బర్రట్లు. నన్ను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేవాళ్ళు, సమయం ఏమంటే అయిపోతుంది, ప్రార్థన ఏమో పాడుతున్నారు, విసిగించుకుంటుంటారు. నేను చెప్తాను ఇంటికి వెళ్ళిందమ్మా, నాకు మొదటగా నా దేవుడి కార్యాలు ముఖ్యము. హల్లెలూయా. నాకు ఏం ముఖ్యము? నా దేవుడి కార్యాలు. మీరు నాతోనే రావాల సంఘానికి. నా ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే. మా అత్తమ్మ చాలా నడవలేకుంటుంది. ఒకప్పుడు తిరుమల వైవ అక్కడ నుంచి ఇల్లు నడిచి, అప్పుడు ఇంకా మేము అక్కడ ఉండేవాళ్ళమే, అక్కడ నుంచి నడిచి స్టేషన్కి తీసుకొచ్చి, స్టేషన్కి ట్రైన్ ఎక్కించి, మళ్ళీ ట్రైన్ తిప్పి, మళ్ళీ తిరుమల స్టేషన్లో నుంచి చర్చికి నడిపిస్తే కుంటుకుంటా వస్తుంది. ఏంటంటే భయము. ఎక్కడ నేను ఆగిపోతే మా కోడల పిల్ల కోపపడుతుంది. ఆమెకి ఇష్టం ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళాలా. చూడండి, నా బంధువులు ఎవరు వచ్చినా సరే విశ్రాంతి దినం నా ఇంట్లో ఉన్నారంటే A to Z ఎవరైనా సరే చుట్టబడి దేవుడి మందిరంలో పడిపోవాలా. ఎందుకంటే ఆదివారం అనేదే కాదు, ప్రతి ఆరాధనలో నీకు సమయం ఉంటే కలుసుకో. ఉద్యోగాలకు వెళ్ళకుండా రండి అని నేను రోజు పిలవాల. మన బాధ్యతలు కూడా మనం చేయాలా. ఏంటండి, మన బాధ్యతలు మనం చేయాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, మనం ఏం చేయాలా? యెహోవాని, ఆయన మార్గములు అన్నిటిలో నడుచుచు ఆయననే ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సు.
ఇక్కడ వచ్చిన కూర్చున్న వాళ్ళు ఇట్లాగే నన్ను చూస్తారు, కానీ హృదయం ఈరోజు టైం అవుతుంది, పనికి వెళ్ళాలా 2 గంటలకు 3 గంటలకి, హల్లెలూయా. ఇంకేదైనా ఉంటాయి కదండి, హల్లెలూయా. కానీ అక్కడ మనస్సు పూర్ణంగా ఉందా, సగం ఇస్తారు, సగము వేరే ఉద్దేశాలకి, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ చూసిన విషయం ఏంటంటే మనం అన్ని మార్గంలో దేవుడికని మనం స్తుతిస్తూ వెళుతూ వస్తూ ఉంటే మన కుటుంబం ఒక ప్రత్యేకమైన దీవెన, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. నువ్వు ఉంటున్న ప్రాంతాల్లో 1000 కుటుంబాలు ఉండొచ్చు, 1000 కుటుంబంలో నీకు విశేషమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపుతాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన మార్గములు అన్నిటిలో నువ్వు ప్రేమించి నడుచుచున్నావు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. హల్లెలూయా. సరే, మరొక వాక్యాన్ని అదే ద్వితీయోపదేశకాండం అదే విభాగం 6:5 படிக்கலாம். நீ உன் தேவனாகிய கர்த்தரிடத்தில் முழு இருதயத்தோடும் முழு ஆத்மாவோடும் முழு బలத்தోடும் హల్లెలూయా. తెలుగులో చదువుతామా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రైజ్ సల్హా. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? చాలామంది వస్తారు, దిగులు పెట్టుకునే ఉంటారు, హృదయంలో ఆలోచిస్తూనే ఉంటారు, ఏమో పోగొట్టుకున్నట్టుగా చాలా సమస్యలతో ఉంటారు, కానీ అదే భారంగా ఎదురు పెట్టుకొని ఉంటారు. హృదయంలో భారంగా ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటారు. వాక్యము లోపల హృదయంలోకి జ్వరపడదు. ఎందుకంటే ఆ హృదయంలో ఏమున్నది? భారము, కష్టాలు, వేదనలు, దుఃఖాలు. ఏంటంటే నా ఫ్యామిలీకి ఇలాంటి సమస్యలని వాళ్ళే సతమతమవుతుంటారు. నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు ఆయన వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన అంటున్నాడు, నీ భారము, ఆమేన్, హల్లెలూయా, నీ భారము యెహోవా మీద మోపుము. మనం ఏం చేస్తున్నాము? మన భారాన్ని అక్కడ పెట్టము, వస్తాము, ప్రార్థన చేసే విధానం అని తెలియదండి. చాలామంది చాలా ఏండ్లుగా వస్తారు, కానీ ప్రార్థన చేసే క్రమాలు, ఆ ఒక పద్ధతులు తెలుసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి కూర్చున్న వెంటనే మోకాళ్ళు వేయాల. మోకాళ్ళు వేసి ప్రభుకి మనం సమర్పిస్తూ మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రభా, ఈ వారం అంతా నడవనగోని మార్గంలో నడుచుండొచ్చు, మాట్లాడని మాటలు చెప్పుండొచ్చు, పలికుండొచ్చు, ఉద్దేశాలు ప్రతిదీ నాయన నీకు విరోధంగా జీవించుంటాను, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నేను కూర్చున్న స్థలం ఇది పరిశుద్ధ స్థలం అయ్యా, నన్ను నీ కరములకి హస్తాలకి నేను సమర్పిస్తున్నానయ్యా, నేను వెళ్ళనై ఉన్నప్పుడు ఒక నూతనమైన శక్తితో, బలముతో, ఆశీర్వాదంతో, సమాధానంతో నీ వాక్యంతో నన్ను సరిచేయి, వేయిస్తానా. ఇలా మనం కొన్ని ప్రార్థించుకున్నప్పుడు, మనల్ని మనం సమర్పిస్తున్నప్పుడు, మనం వెళ్తున్నప్పుడు బాగా తేలిక కలిగి ఒక నూతనమైన బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ ఏ రీతిగా మనం దేవుని ప్రేమించి ఆరాధించాలని. ఆమేన్. చదువుదామా? 5. నీ పూర్ణ హృదయం ఎలా ఉండాలా? కొంచెం ఇచ్చి, కొంచెం లోకానికి, కొంచెం ఫ్రెండ్షిప్, కొంచెం పనికి ఇవ్వకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హృదయం ఏమై ఉండాలా? పూర్ణంగా ఉండాలా. పూర్ణంగా అంటే ఎలాగంటే, ఒక చిన్న ఆవగింజ ఎత్తండి, ఆ ఆవగింజ చేతులు అరచేతులేసి ఇలా చూడండి, ఎటువైపు చూసినా నువ్వు వంక చూపించలేవు. చూపించగలవా? చూపించలేము. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం కలిగి నువ్వు ఉండాలంటున్నాడు ప్రభు. ఆవగింజను ఎందుకు పోలుస్తున్నాడు అంటే, ఎటువైపు చూసినా అది పూర్ణము. అందుకే మన హృదయం ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తుంది, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ఆరాధించండి అయ్యా. ఆత్మతో, పూర్ణ శక్తితో అంటే చప్పట్లు కొట్టండి, లేదా స్వరం ఎత్త, మాకు తెలియదులే పాట, మీరేదో పాడుకుంటున్నారు కొత్త పాటలు, హల్లెలూయా అంటారు. పాడేటప్పుడు ఒక స్టెప్ ఫస్ట్ పాడతాము. ఎలా పాడతాము? ప్రేమ పూర్ణుడా అనే పాట వస్తుంది కదండి. ఆ పాట ఫస్ట్ పాడి ఒకే స్టెప్తో ఆగిపోదు, ఒకేసారి రెండోసారి కూడా అదే స్టెప్ వస్తుంది. అప్పుడేం చేయనవద్దు, నేర్చుకోలేని వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతాము. కానీ ఆ నేర్చుకోవాలనే ఉద్దేశము హృదయంలో ఆ ఆసక్తి రగలబడాల. అదే పూర్ణ
హృదయం అనేది. ఆ పూర్ణ హృదయం దేవునికి అంకితం చేస్తేనే తెలియని విషయాలు కూడా నువ్వు నేర్చుకోగలుగుతావు. నాకెందుకండి రాగం కుదరదు అనుకుంటావా? నీ హృదయం పూర్ణంగా దేవునికి లేదు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, మన పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ఏం చేయాలా? ప్రేమించాలా. మన దేవుడైన యెహోవాని ప్రేమించి కూర్చోవాలా. కట్టాయముతో, బలవంతముతో ఏదో నిన్ను లాగి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితేనే కాదు, నువ్వు ఆసక్తి కలిగి ప్రేమ కలిగి రావాలా. నా యేసయ్య సన్నిధిని పోతే నా కార్యాలు జరుగును. ఏంటండి? ఖచ్చితంగా అల్ప స్వల్పమైన మేము ఉండొచ్చు నీ దృష్టిలో, కానీ ఇక్కడ నిలబడిన వాడు మహనీయుడు, గొప్ప యూద రాజ సింహం అండి. ఆయన పరాక్రమ కలిగిన దేవుడు అండి. దహించు అగ్ని. నీ కార్యాలు ఏదైనా నీకు విరోధంగా లేసిన ప్రతి శత్రు సైన్యాన్ని ఆయన దహించు దేవుడు. అయితే మనం ఏం చేయాలా? పూర్ణ హృదయము, పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మతో కలిగి మనం ఏం చేయాలా? ఆయన ప్రేమించాలా. ఆత్మ ఉంది, హృదయం ఉంది. ఈ రెండు ఎక్కడ ఉంటాయండి? ఆత్మ ఉంది, హృదయం ఉంది. హృదయంలో ఆత్మ ఉంది. ఆత్మ ఏంటి? రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకటి దురాత్మ, ఒకటి పరిశుద్ధ ఆత్మ. ఈ పరిశుద్ధ ఆత్మ లోపలికి వస్తే ఆ దురాత్మ బయటికి వెళ్తుంది. ఆమేన్. కానీ ఆ ఆత్మ నీలో పరిపూర్ణం అవ్వాలా. అయినప్పుడే ఆ పరిపూర్ణములో ఆ పూర్ణ శక్తి నీలో వస్తుంది. ఆ శక్తి కలిగి చప్పట్లు కట్టంటే ఎవరో అత్రాసాలు దట్టేసినట్టుగా, వడలు దట్టేసినట్టుగానే. ఏంటండి? నా విశ్వాస బిడ్డలు చూస్తున్నా, అబ్బో అట్టబట్టి మ్యూజిక్లు కూడా ఎక్కడ పోతాయి, చప్పట్లే శబ్దం ఎక్కువైపోతుంది. హల్లెలూయా. అవునా? చెప్పండి. లేలయ్యా. నీలో బలహీనతలు పోవాలంటే, నీలో నీరసం పోవాలంటే, నీలో వ్యాధి నిన్ను వేధిస్తుంది అది పోవాలంటే, నీ దిగులు పోవాలంటే బాగా చప్పట్లు కట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించి ఆరాధించి చూడు. నీ కార్యాలు చేసే జయప్రదంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసిన విషయం ఏంటంటే, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తితో ప్రేమించాలా. సరే, మరొక వాక్యాన్ని చూద్దాము. హల్లెలూయా. యోషువ రాసిన గ్రంథము, யோசுவா 22:5. யெகோஷுவா 22:5. ஆனாலும் நீங்கள் உங்கள் தேவனாகிய கர்த்தரிடத்தில் அன்பு கூர்ந்து அவருடைய வழிகள் எல்லாம் நடந்து முழு இருதயத்தோடு, உங்கள் முழு ஆத்மாவோடு చాలమ్మా, తెలుగులో చదువుదా. అయితే నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను సేవించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు చాలమ్మా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము. ఏం చూస్తున్నాము? మనం దేవుని ఎలా ఆరాధించాలా. అవునా? దేవుని ఎలా ఆరాధించాలా, ఎలా స్తుతించాలా, ఎలా మనం ఉంటే మనం ఆశీర్వాదాలతో వెళ్తున్నాం అనేదాన్ని. అయితే ఇక్కడ చూస్తున్నాము మూడో కార్యం ఏంటంటే, అయితే ఇక మీదటైనా, అయితే ఏం చెప్తున్నా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఏం చేయాలంట? ఇది ఫస్ట్ కొనుకు వచ్చింది కదండి. ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన హత్తుకొని అంటే ఎలాగండి? హత్తుకొని అంటే ఒక బిడ్డను ఎత్తుకొని అప్పో నా బంగారమో అని ముద్దేస్తాము. అవునా? నేనైతే మా పిల్లల్ని ఎలా చేస్తాను సార్, బాగా ఒత్తి నలిపి గిచ్చి కొట్టి ఏడిపించేస్తానండి. హల్లెలూయా. వాడు ఏడ్చిపోతేనే నాకు ఆశ తీరుద్ది. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ అలాగుంటుంది. కానీ మన ప్రభువుని మనం ఎలా ఆరాధించాలంట? హత్తుకోవాలా,
గ్యాపే రాకూడదు. ఒక నూలు పోయే అంత గ్యాప్ కూడా మనం ఏం చేయకూడదు. దేవునికి మనకి ఎడబాపు రాకూడదు. కానీ ఎంతమంది అలా ఆరాధిస్తున్నాము, ఎంతమంది మనం అలా స్తుతిస్తున్నాము, ఎంతమంది దేవుడికి మనం అలా జీవిస్తున్నాము అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఆయన మార్గములు అన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలు గైకొనుచు, ఆయనను హత్తుకొని. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని? మన సృష్టించిన సృష్టికర్తని. ఒక భర్త భార్యను హత్తుకున్నట్లుగా, ఒక బిడ్డలు పిల్లలని తల్లిదండ్రులను హత్తుకున్నట్లుగా, ఒక ఫ్రెండ్షిప్లో ఎడబాపు లేకుండా హత్తుకొని ప్రేమలో, అంటే ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏదన్నా కొంచెం కష్ట సుఖాలు పంచుకుంటారు, అవునా కాదండి? అలాగే కూడా పుట్టినవారు, ఒక తల్లికి పుట్టిన వారు ఎలా ఉంటారు? కష్ట సుఖాలు ఏదైనా గొడవలు పెట్టుకుంటారండి. కానీ ఎవరైనా ఎదుటోళ్ళు ఎవరైనా వాళ్ళ అక్కని అన్నారంటే తమ్ముడు ఏమైపోతాడో పౌరుషం వచ్చేస్తుంది. చెల్లికి ఏమైపోద్ది? ఏది ఎలాగను, నువ్వు ఎలాగంటావు మా అక్కనే అంటది చెల్లి. నేను ఒప్పుకోనండి మా అక్క వాళ్ళు ఎవరైనా ఏమని అంటే, నేను ఒప్పుకోను. మా అక్క వాళ్ళు అంటే ఇప్పుడు పైకి చూస్తే ఏదో ప్రేమలు అన్నట్టు, ఒక గాయము, ఒక అపాయము, ఒక ప్రశ్న ఎవరైనా ఏదైనా అన్నారంటే మనకు తెలియకుండా మనలో పౌరుషం వచ్చేస్తుందండి. అదే హత్తుకొనుట అనేది. ఇప్పుడు ప్రభువును మనం ఏం చేయాలా? ప్రేమించాము, ఆరాధిస్తున్నాము, అన్నిట్లో కలుసుకుంటున్నాము. కానీ ఆయన్ని మనం ఏం చేయాలా? హత్తుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలా? హత్తుకొనువాలా. అందుకే ఇక్కడ చెప్తాను, యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన హత్తుకొని ఆయనని సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. హల్లెలూయా. మోషే కాలంలో మనకు చెప్పించిన విషయాలు ఇవి. అదొక ధర్మము, ధర్మశాస్త్రం అన్నమాట. అయితే ఇది అందరూ పాటిస్తున్నారు. అయ్యా, అది పూర్వమందు ఆది పితరులు పాత నిబంధనలు కదా, ఇప్పుడు కాలం మారింది కదా, మరి ఇలాగే మనం పాటించాలన్న ధర్మశాస్త్రాన్ని మీరు అనుకోవచ్చు. అయితే దేవుడి ఆజ్ఞ ఎన్నడూ మారదండి. హల్లెలూయా. నిన్న నేడు మారని దేవుడు అండి. ఆయన ప్రేమ మారదు, ఆయన మాట మారదు, ఆయన చేసే ప్రతి పని మారదు. ఆయన చెప్పాడంటే చేసే దేవుడు. కానీ నీ నమ్మకాన్ని బట్టి అది నువ్వు పొందుకుంటావు, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు, నీ మార్పు కలిగిన జీవితాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు. క్రైస్తవులన్న పేరు కన్నా క్రైస్తవ కలిగిన లక్షణాలు, మార్పు కలిగిన జీవితం నువ్వు జీవించు చూడు, ఆటోమేటిక్గా నీ ఆశీర్వాదాలు నీ తలుపు వచ్చి తట్టిద్ది. నిన్ను అవమానించిన వారు, నిన్ను నిందించిన వారు, నిన్ను ఏడిపించిన వారు, నిన్ను కూలదోసిన వాడు, నిన్ను పడద్రేసిన వాడు ఎదురుగా నిన్ను యేసయ్య లేపి నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను అవమానపరిచి దుఃఖపరిచిన వాళ్ళే ఆశ్చర్యపడేలాగా ప్రభు నిన్ను చేస్తాడు. లాస్ట్గా మత్తయి రాసిన సువార్త, మత్తయి எழுதின சுவிசேஷம் 23ஆம் அதிகாரம் 37வது வசனத்தை வாசிப்போம். 23:37. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వానமும் பூமியும் ஒழிந்து போகும், என் வார்த்தைகளோ ஒழிந்து పోగాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్న ఆయన చెప్పిన ప్రతి మాటలు తెలుగులో చదువుదామా? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపును, నీ యొద్దకు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాము. ఎన్నో విషయాలుగా ఎంతోమంది ఏం చేస్తారు, కొన్ని విషయాల్ని తిరస్కరిస్తారు, అవునా?
కోడి పిల్లలను కూడా తిరస్కరిస్తారు. అన్ని విషయాల్లో తిరస్కరిస్తారు. కానీ ఎటువంటి స్థితిలో ఉన్నా, దిగజారిన స్థితిలో ఉన్నా, బలహీనుడుగా ఉన్నా, దీనుడుగా ఉన్నా, దరిద్రుడుగా ఉన్నా, లేదు నువ్వు మంచం వెనుక ఏ నిరుత్సాహంతో ఉన్నా అందరినీ తిరస్కరిస్తారు, దగ్గరికి రారు, విచారించరు. కానీ ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారు? మనల్ని విచారించే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, మనము మరొక వాక్యము, అదే మత్తయి రాసిన సువార్త 22:37 వచ్చిన చూద్దాం. 22. ప్రైజ్ ది లార్డ్. నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ప్రైజ్ ది లార్డ్. ఏదంట ముఖ్యమైనది? ஏதண்ட முக்கியமானது? தமிழ்ல வாசிப்போமா? இயேசு அவனை நோக்கி, உன் தேவனாகிய கர்த்தரிடத்தில் உன் முழு இருதயத்தோடு, முழு ஆத்துமாவோடு, முழு மனதோடு அன்பு கூறுவாயாக. இவையெல்லாம் முதலாம் பிரதான கட்டளை. பிரைஸ் தி లార్డ్. ఇవన్నిటికంటే మొదటైన ఆజ్ఞ ఏంటంటే ప్రేమించాలా. హల్లెలూయా. యేసయ్యని ప్రేమించాలా. అలాగే తెలుగులో చదువుదామా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అన్నీ కూడా మనం ఏం చేయాలా? దేవునికి సమర్పించి ఆయన ప్రేమించాలా. హల్లెలూయా. అయితే చాలామంది ఇది ఏమంటుంది? ఇది ముఖ్యమైన మొదటి అయిన ఆజ్ఞ. అలాగే కింద 39వ వచనத்தை வாசிப்போமா? இரண்டாம் கற்பனை என்னவென்றால், பிறரிடத்தில் நீ அன்பு கூர்ந்தாய். ప్రైజ్ ది లార్డ్. 39వ వచనమ్మా. సరే, తెలుగులో చదువుదామా? నిన్ను వలే ఏమంట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను మొదట ఆజ్ఞయు, రెండవ ఆజ్ఞయు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని ప్రేమించాలా, దేవుని ఆజ్ఞలకు లోపడాలా, దేవుని పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో సేవించాలా, ఆరాధించాలా. అన్ని ఆరాధనలకు మనం రావాలా. తర్వాత ఏం చెప్పిస్తున్నాడు? ప్రేమించాలా. ఆ రెండవ ఆజ్ఞ మనకు నేర్పిస్తుంది. దేవుడు ప్రేమించిన మనము మనవలే మన పొరుగు వారిని ఏం చేయాలా? ప్రేమించాలా. చూడండి, చాలామంది ప్రేమించాలా. ఆ பாஸ்டரம்மா చెప్పింది, அன்பு கூற வேண்டும். பாஸ்டரம்மா சொன்னார்கள் சபையில் என்று சொல்லி சில பேர் என்ன செய்வார்கள்? పురుషుడితలు పోయి అన్బు కూరువాர்கள். బ్రదర్స్ మధ్యలో పోయి ప్రేమ చూపిస్తారు. అయ్యా, ప్రేమ కదా చూపించబడింది, సేవకురాలు చెప్పింది కదా అని అక్ర సంబంధంలో ప్రేమలు కల్పించుకుంటారండి. కొన్ని సంఘాలలో చూస్తున్నాం మేము. కొన్ని సంఘాల అలజడులు పెరుగుతున్నాయి. కొన్ని సంఘాలలో అలజడుల వల్ల సంఘాలు కూలిపోయి ఉన్నాయి. కానీ ప్రేమ అనేది ప్రధానమైనది, ప్రేమ ప్రాముఖ్యమైనది, ప్రేమ అనేది చాలా అవసరమైనది. ప్రేమ కలిగి జీవించాలని దేవుడు మొదట ఆజ్ఞగా పెట్టాడు. ఏంటండి? ఏం ఆజ్ఞగా? మోసే ధర్మశాస్త్ర 10 ఆజ్ఞల్లో మొదట ఆజ్ఞ ఇది ఉంటేనే నువ్వు అన్నీ నీలో ఇమిడిపోతాయని. ఆ 9 ఆజ్ఞలు కొట్టేసి ప్రధానమైన ప్రేమను తీసుకొని వచ్చాడు. నిన్ను వలె ఆయన ప్రేమించిన తర్వాత మళ్ళీ మనకేం చెప్పిస్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. స్త్రీలు ప్రేమించండి, కష్ట సుఖాలు పంచుకోండి, బాగోగులు విచారించండి. ఏదైనా లేదా, వాళ్ళు చాలా ఆర్థిక లోటుపాట్లు ఉన్నారా, ఒక పూట అన్నానికి లేదా, మీరు తీసిపోయి పెట్టండి. పురుషులతో మనకు సాంగత్యం వద్దు. స్త్రీలమైన వాళ్ళు మనం పంచుకోవాలా. లేదు ఆమె భర్త సరిలేదంటే ప్రేమతో చెయ్యండి. ప్రేమ కలిగిన మాటలు పుష్ చేయండి, ఎంకరేజ్ చేయండి, విశ్వాసంలో బలపరచండి. ఆయన అట్లా ఉన్నాడా, నువ్వు ఇలా చేయండి. మనం ఏం చేయకూడదు? నేర్పించకూడదు.
విశ్వాసిగా నేను ఉన్నప్పుడు సమస్యలు చాలా ఎదుర్కొనేదాన్ని. పిల్లలు ఒక పక్క, ఆర్థిక లోటుపాట్లు ఒక పక్క, ఒక పూట అన్నం చేసుకుంటే మరొక పూటకు అన్నం ఉండదు. విచారణ, చింత, బాధ, చుట్టూ బంధువులు, రక్త సంబంధం ఉంటారు కానీ అడిగేదానికి సిగ్గు, అవమానంగా ఉంటుంది. ఏడుస్తా, కన్నీరు కారుస్తా, ప్రార్థిస్తా. ఆ బాధలో ఏదో నా యేసయ్య దగ్గరే చెప్తా. అందరూ నా దగ్గర పంచుకుంటారు కష్ట సుఖాలు, నువ్వు మాత్రం ఎందుకు రావనే పాస్టమ్మ ప్రశ్నిస్తుంది, పిలుస్తుంది. ఏమమ్మా, చాలామంది ప్రేయర్ అయ్యగానే నా కష్టం ఇలా, మరి ఇలా జరిగింది, అలా జరిగింది చాలా చెప్తున్నారు. నేను ఇన్నేళ్లుగా చూస్తున్నాను, నీ దగ్గర నుంచి ఏ మాట ఒక బాధ అని చెప్పింది లేదు. ఆమె అడిగితే నేను ఏం లేదమ్మా, ప్రభు ఉన్నాడు, లేదు నీ ముఖములో ఆ బాధ ఏంటో తెలుస్తుంది, చెప్తే కదా అంటది. చాలా ప్రెషర్ ఇస్తున్నప్పుడు, అడిగి అడిగి నన్ను చెప్తున్నప్పుడు చెప్పలేక కళ్ళల్లో నీళ్ళు కారి ఏడ్చేదాన్ని. నన్ను ఓదార్చి, సరే సరే నీకెప్పుడు నచ్చి ఎప్పుడు చెప్పాలనుకుంటావు నీ కష్టాలు, నేను ఒక ఆత్మీయమైన తల్లిని, చెప్పగలిగితే చెప్పంటే నేను యేసయ్య కాడే చెప్తున్నామ్మా. సరే మన సంఘంలో 300 కుటుంబాలు, అందరి గురించి నేను విచారిస్తున్నా, చెప్పేవారు వస్తున్నారు. కానీ 4 ఫ్యామిలీలు ఉన్నాయి, 4 ఫ్యామిలీలో నువ్వు ఒక ఫ్యామిలీ. చిన్న వయస్సు అయినా నీలో ఒక విశ్వాసం, పట్టుదల, వైరాగ్యము అని అడిగేదాన్ని. ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు మనం ఏం చేయాలంటే, ఇతరులకు కూడా మనం ఏం చేయాలా, విశ్వాసాన్ని కలిగించే విషయాలు పంచుకోవాలా, దిగజారిన వాళ్ళని లేపాలా, ఒకరికొకరు ఓదార్పు చెప్పుకోవాలా, ప్రేమ కలిగి జీవించాలా, ప్రేమ కలిగిన ఐక్యత కావాలా. ప్రేమ ఉంటే సంఘం వర్ధిల్లును, ప్రేమ ఉంటే నీ ప్రార్థనకు విజయం జరుగును. ప్రేమ లేకుండా అసూయ కలిగి, వ్యసనం కలిగి పైకి సిస్టర్ ప్రైస్లా, బ్రదర్ ప్రైస్లా, నో యూస్. హల్లెలూయా. నీ ప్రార్థనకి ప్రతిఫలము కాళ్ళు దుమ్ములా దూసుకొని దాటిపోదు. మనం అనుకోవచ్చు అరిసి అరిసి ఉపవాసాలు వేసి ప్రార్థన, ఛాన్సేలే. ప్రేమ నీ హృదయంలో ఉండాలా. ఆ చేయి కలిపిన ఉపవాస ప్రార్థనలు ప్రార్థన చేస్తున్న చెంగిలి ప్రేయర్లు అంటే ఆ ప్రార్థనలకి నీలో ప్రేమ ఉండాలా. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో శరీరాన్ని. ఒకరోజుకి ఈ సమ్మర్లో ఏం చేస్తాము, వేసవికాలంలో 2 మార్లైనా 3 మార్లైనా స్నానం లేకుండా బయటకు వెళ్ళాం, చిరాగ్గా ఉంటుంది. ఎలా చూసుకుంటున్నాం మన శరీరాన్ని? ఏ సబ్బేస్తే దుర్వాసన రాకూడదు అనుకుంటా, ఏ సెంటు కొట్టాలనుకుంటా. అలా మనం అక్కర కలిగినప్పుడు ఎదుటివారు నా సహోదరుని కూడా మనం ఏం చేయాలా, తిన్నావా, వేళ్ళు లక్షలు నువ్వు పెట్టాల్సిన అవసరం ఒక పలకరింపేనండి. బ్రదర్స్ని అన్నదమ్ముల్లాగా, ఒక సహోదరులాగా, ఒక తోబుట్లాగా విచారించండి. నిజమైన ప్రేమ, దేవుడి ప్రేమ, దేవుని ఆత్మ నీలో ఉంటే ఏ పాపానికి అక్కడ సమయము సందర్భాన్ని ప్రభువు దేవుడు అపవర్తిస్తున్న కలుగు చేయనీడు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో చూస్తుంది ఏంటంటే, ప్రేమని ప్రాముఖ్యంగా పెట్టాడు దేవుడు. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో మోషేకి ఇచ్చిన ఆజ్ఞలలో అన్నిటికీ మించింది ప్రేమ. ఆ ప్రేమ అనేది ఏంటంటే, ఆయన్ని ప్రేమించాల మొదట. ఆయనకు మించిన ప్రేమ ఎవరి మీద పెడితే కూడా ఆయన ఒప్పుకోడండి. హల్లెలూయా. యేసయ్యకి అలాంటి ఒక ఉద్దేశం కనుక, నా మీద ఉన్న ప్రేమకు మించి ఎవరి మీద నువ్వేం చేయకూడదు, ప్రేమ పెట్టుకోకూడదు. యేసయ్యే మొదటైన ప్రేమ కలిగిన వాడు మనకి. తర్వాతే మన భర్త, మన పిల్లలు, మన స్నేహితులు, మా తోబుట్టోళ్ళు అందరూ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసిన విషయం ఏంటంటే, మనం దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు మనం ఎలా ఆరాధించాలా, మనం ఎలా దేవుని స్తుతించాలా, మనం దేవుని ఎలా ప్రార్థించాలా అన్న కొన్ని విషయాలు ప్రభు మనకు నేర్పించాడు. ఆమేన్. కాబట్టి మనమందరం కళ్ళు మూసుకొని ప్రేమ కలిగి, నిన్ను వలె నీ పొరుగు వారిని ఉన్నైపోల్ పిరరేని నేనేసిక వీండు. ప్రైజ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రమయ్యా కర్తావే, మాకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్ మై హోలీ స్పిరిట్. హల్లెలూయా. మనమందరము ఏకభవిస్తూ, అవును యేసయ్యా, నా కుటుంబంలో నాకు దూరస్తుల్ని, నా దగ్గర వారు నాకు దూరం అయ్యారు, నా ప్రేమలో ఏదైనా కొరత ఉందా, నా ప్రేమలో ఏదైనా కల్మషం ఉందా, నేను ప్రేమించిన దాంట్లో ఏదైనా తప్పు నేరం ఉందా,
మనల్ని మనం పరీక్షించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్ మైటీ గాడ్. హల్లెలూయా, స్తోత్రం. மனிதன் அன்பு மாறி போனதா, மனிதானே சோர்ந்து போனாயா? மனிதன் அன்பு மாறி போனதா, மனிதானே சோர்ந்து போனாயா? உன்னை மீட்டு தன்னை தந்தவரை, உன்னை மீட்டு தன்னை தந்தவரை, உண்மை அன்பு மாறிடாது, அவர் உண்மை அன்பு மாறிடாது. ஒரு தந்தையை போல அவர் தோளில் மேலே நம்மை தூக்கி சுமந்திடுவா. இசையா தூக்கி சுமந்திடுவா, தூக்கி சுமந்திடுவா. இசையா தூக்கி சுமந்திடுவா. மனிதன் அன்பு ஒரு நாள் மாறிவிடும். கைப்படும் நிலைமையில நாம் இருப்போம். தேவனுடைய அன்பு மாறா. யாரும் எழுந்து நிற்போமா? பிரைஸ் தி லார்ட். கண்ணீதான் உணவானதா, கவலைதான் வாழ்க்கையானதா? கண்ணீதான் உணவானதா, கவலைதான் வாழ்க்கையானதா? கலங்காத சகோதரி, கலங்காத சகோதரனே, உண்மை அன்பு மாறிடாது, அவர் உண்மை அன்பு மாறிடாது. ஒரு தந்தையை போல அவர் தோளில் மேலே நம்மை தூக்கி சுமந்திடுவா. இசையா தூக்கி சுமந்திடுவா, தூக்கி சுமந்திடுவா. இசையா தூக்கி சுமந்திடுவா, தூக்கி சுமந்திடுவா. இசையா தூக்கி சுமந்திடுவா. கண்ணீதான் உணவானதா, கவலைதான் வாழ்க்கையானதோ? கண்ணீதான் உணவானதோ, கவலைதான் வாழ்க்கையானதோ? கலங்காத சகோதரனே, கலங்காத சகோதரையே, உனக்காக அவர் மரித்தாரே. இயேசு உனக்காக அவர் மரித்தாரே. ஒரு தந்தையை போல அவர் தோளில் மேலே நம்மை தூக்கி சுமந்திடுவா. இசையா தூக்கி சுமந்திடுவா, தூக்கி சுமந்திடுவா. இசையா தூக்கி சுமந்திடுவா. ஆமையா, இமற்றுமாய் ராஜா, முழு இருதயத்தோடு முழு ஆத்மோடு முழு பலத்தோடும் தேவனாகிய கர்த்தரை நீ சேவிப்பாயாக. நீ அவரிடத்தில் அன்பு கூறுவாயாக என்று வார்த்தையின்படி ராஜா. அப்பா, எல்லாவற்றுக்கும் மிஞ்சின கட்டளை கர்த்தரை நீ அன்பு கூறு, மற்றவர்களோடையும்
உன்னை போல் நீ பிறரை நேசி என்று உம்முடைய வார்த்தை சொன்னீரையா. இத்தனை நாட்களாய் நான் அன்பு இல்லாத வாழ்க்கை, நேசிக்காதபடி மற்றவர்களை ராஜா துன்படுத்தின வாழ்க்கை எனக்குள் இருந்தா మొదలాగ నేను సరిచేయ, నన్ను సరిచేయండి అని మనం అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ఆ రీతిగానే దేవుడు తామే వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన బలపరిచిన విధానాన్ని బట్టి ఒకసారి మన హృదయపూర్వక స్తోత్రాలు చెబుతా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే